సో ఇక్కడైతే చూస్తాం కదా, ఇలా మనం ఈ దీపాలు పెట్టుకోవడం వల్ల జరిగే ఉపయోగాలు అండ్ మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు కానీ, లేదంటే జాబ్ పర్పస్ మీద కానీ, లేదంటే బిజినెస్ పరంగా కానీ, అలా మీరు ఏవి అనుకున్నా జరగాలి అనుకుంటే ఈ విధంగా కొన్ని నియమాలు అయితే పాటిస్తే మనమైతే 7 వారాల్లోనే మనమైతే దాని నుంచి ఒక గుడ్ న్యూస్ లేదా మనం అనుకునేది ఖచ్చితంగా అయితే జరిగే ఇదైతే ఉందన్నమాట. నేనైతే లైవ్గా చూశాను. సో దీన్ని ఎలా పాటించాలి, ఏమేమి నియమాలు అనేది నేను ఫర్దర్గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనము శ్రావణి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. ఓకేనా? ఓకే. సో ఏంటంటే 8th వీక్ అనమాట. సాటర్డే వాళ్ళు అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దీపం పెడతారనమాట. అంటే పిండి దీపం ఉంటుంది కదా అది. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటి ఎందుకు పెడుతున్నారు ఏమి అని చెప్పి కూడా. సో వాళ్ళందరూ నైట్ వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంట్లో పూజ చేయాలి కదా నేను కూడా అని చెప్పి మేము వాళ్ళు నైట్ వెళ్ళిపోతే మేము ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు శ్రావణి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తాము. సో అక్కడ మీకు అంతా చెప్తాను, ఎలా ఏంటి 8 వీక్సా 7 వీక్సా ఏంటి అండ్ ఎందుకు ఇలా దీపం పెట్టాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పి అంతా. సో లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం మనం శ్రావణి వాళ్ళ ఇంటికి. సే బాయ్. బాయ్. సో మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇది వచ్చి బెంగళూరులో శ్రావణి వాళ్ళ ఇంటికి నియర్ బై ఉంటుంది అనమాట ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మేము వెళ్ళిన రోజు అయితే ఆ క్లైమేట్ కానీ అంతా చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా విజువలైజేషన్స్ అంతా. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో ప్రణన్ని అక్కడ కొన్ని టాయ్స్ చూసి అండ్ నాకు అవి కావాలి అని చెప్పి అయితే అడుగుతుంది. సో పర్టికులర్గా పర్పుల్ కలర్ కోసం అయితే అడుగుతుంది, తన ఫేవరెట్ కలర్ అనమాట. సో దాని గురించి అయితే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు పర్పుల్ కలర్ లేదు, ఇది తీసుకో అది తీసుకో అని చెప్పి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా టెంపుల్లోకి మేము వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఈ టెంపుల్ 12:30 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అండ్ 12:30 లోపల మనం దీపం పెట్టుకోవాలి అండ్ ప్రదక్షిణాలు చేయాలి, గోవిందనామాలు చదువుకోవాలి, లేదంటే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం హడావిడిగా అయితే ఉంది. అండ్ మనము టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే మంచిగా ఇలా ఎంట్రన్స్లోని స్వామివారికి అర్చన చేసిన కుంకుమ కానీ అండ్ ఆ గంధం స్వామివారికి అంటించుంటారు కదా, గంధం అయితే అక్కడ పెడతారు. సో ఇక్కడైతే టెంపుల్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో మంచిగా విష్ణుమూర్తి రూపం అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. సో టెంపుల్ అంతా మంచిగా మనకి ఇలా ఉంటుంది అనమాట. అండ్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి డీటెయిల్గా. అయితే ఎవరైనా చూడాలనుకుంటే మంచి ఒక వీకెండ్ అలా ఫ్యామిలీతో అయితే మంచిగా ఒక డివోషనల్ టైం అయితే మీరు చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ అంతా మీకు అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి.
సో ఈ పూజ ఏంటంటే ఏ శనివారం కానీ మనమైతే మంచిగా ఈ పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా 7 వీక్స్ అయితే ఇలా వెళ్ళి దీపం పెట్టాలన్నమాట. సో అండ్ 8th వీక్ ఏంటంటే సో వెంకటేశ్వర స్వామి వడ్డీకి అసలు వారు అని చెప్తారు కదా. సో అందుకు వడ్డీ లాగా అని చెప్పి 8th వీక్ కూడా ఇలాగ పెడతారు. సో దానిలో మనం టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టుకోవడం వల్ల మనకైతే ఏమీ నష్టం అయితే ఉండదు కదా. సో అట్లా మంచిగా కొంతమంది చేసుకునే వాళ్ళు 8 వీక్స్ కూడా చేసుకుంటారనమాట. అండ్ టెంపుల్కి వెళ్ళి ఇలా అండ్ ఏంటంటే మెయిన్ మనం ఇంట్లో కానీ చేసుకోవచ్చు, లేదంటే టెంపుల్లో కానీ చేసుకోవచ్చు ఈ 7 వీక్స్ వ్రతం అయితే. అండ్ ఇంట్లో చేసుకోవడానికి ఏంటంటే ఇంకొన్ని ఎక్స్ట్రా నియమాలు అయితే ఉంటాయి. కలశం పెట్టుకోవడం కానీ అండ్ ఎవ్రీ వీక్ ఇంటికి పిలిచి దంపతులకు అలా భోజనం పెట్టడం కానీ అవంతా. సో అవన్నీ ఒకసారి జరగచ్చు, ఒకసారి జరగకపోవచ్చు. అండ్ కలశం అనేది కొంతమందికి పద్ధతులు ఉంటాయి, ఉండవు. సో దానివల్ల ఎందుకు అని చెప్పి మంచిగా మనం అయితే ఇలా టెంపుల్కి వెళ్ళి పెట్టుకోవడం వల్ల ఇంకా కొంచెం మనకైతే పాజిటివ్గా అయితే ఉంటుంది కదా. సో స్వామివారి ముందర మనం అయితే ఇలా పెట్టుకోవడము. అండ్ ఏంటంటే ఈ పూజ మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే తలంటుకొని బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది అంటారు. కానీ కుదరలేని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఉపవాసం ఉండాలా లేదా అనేది ఏంటి అంటే ఉపవాసం ఉండి చేస్తే అనేది ఇంకా కొంచెం మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్తారనమాట. సో లేదు మాకు ఇలా హెల్త్ బాగుండదు, షుగర్ పేషెంట్ కానీ అలా ఉన్నారు అనుకుంటే ఏదో చిన్న ఫ్రూట్ కానీ అలా తీసుకొని అయితే మనం ఈ వ్రతం అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ పూజ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెళ్ళైన వారు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా అయితే ఈ పూజ అయితే మనం వ్రతం అయితే నోముకోవచ్చండి. సో ఇలా మేమైతే టెంపుల్లోకి వెళ్ళి అయితే చేస్తున్నాం స్వామివారి ముందర అయితే. వెళ్ళిన తర్వాత అక్కడ మనమైతే ఫస్ట్ వాటర్ తీసుకొని వాటర్తో అంతా క్లీన్ చేసేసి బియ్యపు పిండి ఉంటుంది కదా, బియ్యపు పిండితోనే మనమైతే ముగ్గు వేయాలి. అండ్ ముగ్గు మీద పసుపు కుంకుమ అలా వేసి శంకు చక్ర నామాలు అయితే వేయాలి కంపల్సరీగా. అండ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇలా ఇంట్లోనే బియ్యం తడిపి ఆరబెట్టి జల్లెడిచ్చి పెట్టింటాం కదా, ఆ బియ్యంతోనే ఈ దీపాలు అయితే చేయాలి. ఇలా ఏదంటే అది షాప్స్లోకి వెళ్ళి రెడీమేడ్ అవంతా ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. సో అందుకు అంత నియమ నిష్టలతో చేసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మనమైతే ప్రమిదల్ని చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఈ 7 వీక్స్ వ్రతంలో అయితే. అండ్ కొంతమంది డౌట్ కూడా అడగచ్చు, సో పీరియడ్స్ వస్తాయి ఎలా, లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి. ఏంటి అంటే సో మీరు ఫర్ సపోజ్ 3 వీక్స్ 4 వీక్స్ పెట్టుంటారు, దాని తర్వాత మీకైతే అలా పీరియడ్స్ రావడం అయిందనుకోండి. సో ఆ వీక్ మనం ఎగ్జామ్షన్ చేసి నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అంటే 3 వీక్ పెట్టేసి మళ్ళీ 4th వీక్ అలా అయిందంటే ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ మీరు 4th నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి దీపం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇది శనివారం రోజు మాత్రమే చేయాలి. సో వెంకటేశ్వర స్వామికి కానీ లేదంటే శనీశ్వరి స్వామికి కానీ ప్రీతిమైన రోజు కాబట్టి ఆ రోజు మనం చేసుకుంటే మనకున్న కష్టాలు కానీ లేదంటే ఏలినాటి శని అలా అని చెప్తారు కదా, శని దోషాలు ఉన్నాయలా అవంతా అయితే మనకి పోతాయి అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారనమాట. ఇది ఏంటంటే సో 2 దీపాలు పిండి దీపాలు పెడతారు, కొంతమంది 7 పిండి దీపాలు పెడతారు. అలా చేసుకునేవారు అలా ఉంటుంది, ఇలా చేసుకునే ఎవరి పద్ధతులు వాళ్ళదన్నమాట. సో ఇలాగే పెట్టాలి ఇలాగే చేయాలని పూజల్లో ఏది ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 2 ప్రమిదలు పెట్టుకున్నారు కాబట్టి పిండి దీపాలు అంటే అదే చెప్పాను కదా బియ్యపు పిండితో చేసే దీపాలు అనమాట. వాటిలో మనం నెయ్యి వేసుకొని అలా కలుపుకోవచ్చు ఆ పిండిని. దానిలో ఏంటంటే ఇప్పుడు 2 దీపాల్లోనే 7 ఒత్తులు వచ్చేలాగా, అంటే ఒక దీపంలో 4 ఒత్తులు ఇంకొక పిండి దీపంలో 3 ఒత్తులు అలా పెట్టుకోవచ్చు. టోటల్ 7 అవుతాయి కదా, 7 పిండి దీపాలు లాగా అవుతాయి. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ వాటిలో కొంతమంది ఏంటంటే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు, కొంతమంది స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అయితే దీపం వెలిగిస్తారనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడైతే శ్రావణి వాళ్ళు ఏంటంటే నెయ్యితో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అయితే దీపం పెట్టుకుంటారు వీళ్ళు. సో ఈ పూజ హస్బెండ్ అండ్ వైఫ్ చేస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అని చెప్తారు, సింగిల్గా ఇలా చేయడం కన్నా. సో బిజీ లైఫ్లో ఉన్న ఇద్దరికి కలిపి కుదరదు అనుకునే వాళ్ళైతే ఇలా ఒకరైనా దీపం పెట్టుకోవచ్చు. కుదిరినప్పుడు ఇద్దరు పెట్టుకోవడం అయితే చాలా బెటర్ అనమాట. సో లేదంటే ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మంచిగా ఇలా 7 వారాల వ్రతం అయితే చేసుకోవచ్చు ఇద్దరు కలిసి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి శనివారం తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి అండ్ మీరు కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో అయినా దీపం పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 9 తర్వాత అలా అయినా మీరు పెట్టుకోవచ్చు. లేదు మాకు కుదరదు మార్నింగ్ టైం అనుకునే వాళ్ళు ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు, అండ్ టెంపుల్లో అయినా పెట్టుకోవచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. సో మీ కన్వీనియంట్ని బట్టి అయితే మీరైతే స్టార్ట్ చేయొచ్చు. ఏంటంటే ఈ గుళ్ళో పెట్టడం వల్ల ఇంకా కొంచెం స్వామివారి ముందర అదొక చెప్పలేని అనుభూతి అయితే ఉంటుంది కదా.
సో ఇలా అంతా అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరైతే వితిన్ 7 వీక్స్లో కానీ లేదంటే 7 వీక్స్ తర్వాత కానీ మీరు అనుకున్నదైతే జరిగే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది, 99.9%. సో నేనైతే లైవ్గా చూశాను అనమాట. ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే జాబ్ కోసం దీపం పెట్టిన వాళ్ళు, ఈ వ్రతం చేసే వాళ్ళకి జాబ్ రావడం కానీ అలా నేనైతే చూశాను. సో అందుకే ఇలా మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. సో అంతా అయిపోయిన తర్వాత మీరైతే దీపం అంతా పెట్టేసిన తర్వాత గోవింద నామాలు కానీ లేదంటే ఇట్లా విష్ణు సహస్రనామం కానీ అవంతా కొద్దిసేపు ఆయన గురించి చదువుకొని కోరుకుంటే చాలా మంచిగా అయితే జరుగుతాయి అన్నమాట. అండ్ ఏంటంటే సో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవారు ఏంటంటే మీకు వీలైతే సిల్వర్లో కానీ లేదంటే నార్మల్ బొమ్మగా కానీ ఆ ఇంటి బొమ్మను తీసుకొచ్చి మీరు దీపం పెట్టే 7 వారాలుగిన అక్కడ పెట్టి మీ దీపంతో పాటు పెట్టి చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోయి అట్లా ఎవ్రీ వీక్ తెచ్చి పెట్టి మీరు ముక్కున్నారంటే అది అలా చేయొచ్చు. లేదంటే మీరు బిజినెస్ పరంగా అనుకుంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ ఉంటుంది కదా ముడుపులాగా, దానిలో కొన్ని కాయిన్స్ వేసి అవి కూడా మీరు 7 వీక్స్ అలా పెడుతూ దీపంతో పాటు చేసుకొని అలా చేయొచ్చు. సో మీరు దేనికోసం ఆ వ్రతం నోముకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు అక్కడ దీపం దగ్గర పెట్టి చేసుకోవచ్చు అనమాట. సో అండ్ గోవింద నామాలు విష్ణు సహస్రనామం అంతా చదువుకున్న తర్వాత ఇలా టెంకాయ తీసుకొని అయితే మనం 7th వీక్ కాబట్టి శ్రావణికి 8th వీక్ అనమాట. ఇది 7 వీక్స్ అయిపోయాయి, 8th వీక్ ఇలా కొబ్బరికాయ కొట్టి వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. శాలినికి ఏంటంటే 1st వీక్ అనమాట. సో అలా 1st వీక్ అయితే ఇలా మనం ప్రమిదలను పెట్టి అదే పిండి దీపాలు పెట్టి అలా చేసుకోవచ్చు. అండ్ 7 వీక్స్ అయిపోయిన తర్వాత 8th వీక్ ఏం చేయాలి అంటే మనం కొబ్బరికాయ కొట్టి అండ్ ప్రసాదాలు చేసి అయితే అందరికి ఇవ్వాలన్నమాట. ఇంట్లో అయినా మనం భోజనాలు పెట్టచ్చు, లేదంటే ఇలా టెంపుల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలాగో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చేసిన ప్రసాదం అయితే ఇవ్వచ్చు అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత మేమైతే అండ్ అరౌండ్ 12:15 అలా అయింది. అండ్ స్వామివారికి అయితే నైవేద్యం పెట్టడానికి కటన్ అయితే క్లోజ్ చేసేసారనమాట. సో మేమైతే ఇలా సో ఈ వ్రతం మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. సో మీకు 7-8 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి, మళ్ళీ మీరు చేయాలనుకుంటున్నారా అంటే మంచిగా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఏది చేసినా దేవుడి మీద నమ్మకంతో భక్తితో అయితే చేయండి, మళ్ళీ ఖచ్చితంగా జరుగుతుంది. 7 వారాల వ్రతం మీరు చేసుకున్నప్పుడు చాలా నియమ నిష్టలతో అయితే చేసుకోవాలన్నమాట. తలస్నానం చేసి కానీ అవంతా. అండ్ మీరు ఏ రోజు అయితే ఇలా ప్రతి శనివారం వచ్చి దీపం పెడుతున్నారో ఆ రోజు మొత్తం ఓన్లీ దీపం పెట్టినంత వరకే కాదు, ఆ రోజంతా మీరు ఇలా విష్ణు సహస్రనామం కానీ గోవింద నామాలు కానీ ఇలా దేవుడికి సంబంధించింది అలా మీ మనసులో అనుకుంటూ ఉండాలి. సో ఏదో కొద్దిసేపు దీపం పెట్టేసాము ఇంకా అయిపోయింది అని చెప్పి అలా కాదు. ఆ రోజంతా నాన్ వెజ్ అసలు తినకూడదు. ఈ 7-8 వీక్స్ మీకు దీపం మీ వ్రతం కంప్లీట్ అయిపోయేంత వరకు. సో చెప్తున్నాను కదా అండి, మీకు ఈ 8 వీక్స్ కంప్లీట్ అయిపోయే లోపల ఖచ్చితంగా మీరైతే గుడ్ న్యూస్ అనేది అయితే వింటారనమాట. చలి పెడుతుందా ప్రేమన్య? ప్రసాదం నైవేద్యం పెట్టాలి. పులిహోరనే కావాలంటే అవ్వదు, అక్కడ వాళ్ళు కూడా ఇస్తున్నారు. పులిహోరనే కావాలి, తీపన్నం అవే వద్దు, దద్దోజనం కూడా వద్దు. సో అలా కొద్దిసేపు అయిపోయిన తర్వాత స్వామివారి కటన అయితే ఓపెన్ చేశారనమాట. సో వీళ్ళవి కూడా శ్రావణిది శాలినిది అంతా గోవిందనామాలో అంతా చదువుకోవడం అయిపోయింది. సో స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. అండ్ ఈ వీడియో గురించి ఈ వ్రతం గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీ డౌట్స్ అంతా నేను క్లియర్ చేస్తాను. అండ్ 1st వీక్ చేసుకునే వాళ్ళు 1st వీక్ టు 7th వీక్ చేసుకునే వాళ్ళు మీకు కావాలనుకుంటే ప్రసాదం పెట్టచ్చు, లేదంటే లేదు. భక్తులకి వాళ్ళందరికీ 8th వీక్ మాత్రం టెంకాయ కొట్టి అండ్ ప్రసాదం చేసుకొని వచ్చి అయితే కొంతమందికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో 1st వీక్ నుంచి ఇచ్చినా కూడా మనకేం పోయింది, ఇంకా మనకి ఎక్స్ట్రా పుణ్యం అయితే వస్తుంది కదా. సో అంతా అయిపోయిన తర్వాత ఇలా స్వామివారిని చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది. సో మేము వెళ్ళింది అయితే వెంకటేశ్వర స్వామి గుడికి. వ్రతం చేస్తున్నది కూడా వెంకటేశ్వర స్వామి వ్రతం కాబట్టి, శనివారం వ్రతం కాబట్టి. సో అంత దీపం ఇలా పెట్టేసిన తర్వాత మంచిగా అందరం కలిసి అయితే స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళాము. అండ్ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే చేసుకొని వచ్చారు కదా 8th వీక్ అని చెప్పి. సో అవంతా అయితే ఇక్కడ పంచుతున్నారనమాట.
శ్రావణి వాళ్ళు. అండ్ అయిపోయిన తర్వాత ప్రణన్య ప్రసాదం పులిహోర అని చెప్పి వెళ్ళిందనమాట. వాళ్ళు అయితే తీపన్నం పెట్టారు. సో నాకు పులిహోరనే కావాలని మళ్ళీ వాళ్ళ డాడీని అయితే తీసుకెళ్ళింది. అండ్ ఫైనలీ శ్రావణి రథం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందరికీ ఇలా ప్రసాదం అయితే చేసి పెడుతుంది 8th వీక్. అండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు కుదిరితే తిరుమల వెళ్ళి వస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. సో మీ రథం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కుదరలేని వాళ్ళు ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అండ్ మీకు కుదిరినప్పుడు తిరుమలకి అయితే వెళ్ళి ముక్కొని రండి, మంచిగా ఉంటుంది. సో ఈ రథం ఎన్నిసార్లు అయినా మీరు చేసుకోవచ్చు. ఒకసారి మీ 7 వీక్స్ అయిపోయిందంటే ఇంకొకసారి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయాను అనమాట. సింపుల్గా బ్యాంగిల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ వేసుకునేసి. అండ్ డ్రెస్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ డ్రెస్. ఇది వచ్చి నేను మింత్రా నుంచి తీసుకున్నాను అనమాట. ఎవరికైనా డ్రెస్ లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే ప్రొవైడ్ చేస్తాను లింక్. టోటల్ మనకైతే ఇట్లా డ్రెస్ కానీ అండ్ దుపట్టా 3 పీస్ సెట్ అనమాట. అలాంగ్ విత్ మనకైతే బాటమ్ వస్తుంది. టోటల్ మనకి ఇలా ఇక్కడ చూడండి, ఇది వచ్చి థ్రెడ్ వర్క్ అండ్ దుపట్టా మీద అంతా మనకైతే హ్యాండ్ పెయింటింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది డ్రెస్ అయితే, ఒకసారి చూడండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సూర్యుల గురించి చెప్పడము అండ్ ఆ దీపం పెట్టడం గురించి అంతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World for more videos.